చిన్ననాటి తెలుగు కథలు. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగుండేది. అది చాలా బలంగా ఉండేది. తన బలం మీద గర్వంతో చిన్న జంతువులను పట్టించుకోకుండా ఎప్పుడూ అహంకారంగా ప్రవర్తించేది. ఒకరోజు అడవిలో నడుస్తూ ఏనుగు తెలియకుండానే చిన్న చీమల గూడు మీద కాలేసింది. చాలా చీమలు నలిగిపోయాయి. చీమలు బాధతో ఏనుగును చూసి చెప్పాయి, ఏనుగన్నా, మేము చిన్నవాళ్లమైనా మాకు కూడా ప్రాణాలున్నాయి. దయచేసి జాగ్రత్తగా నడవండి. కాని ఏనుగు నవ్వుతూ చెప్పింది, మీలాంటి చిన్న చీమలు నన్నేంచేస్తారు? నేను అడవిలో అతి బలమైనవాడిని. ఆ మాటలు చీమలకు చాలా బాధ కలిగించాయి. కొన్ని రోజులకు ఏనుగు ఒక వేటగాడి వేసిన వలలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. బిగ్గరగా అరుస్తూ సహాయం కోరింది. ఆ అరుపులు విన్న చీమలు అక్కడికి వచ్చాయి. వాటికి ఏనుగు మాటలు గుర్తొచ్చాయి. కాని అవి కరుణ చూపించాయి. అన్ని చీమలూ కలిసి వలతాళ్లను నెమ్మదిగా కొరికాయి. కొంతసేపటికి వల తెగిపోయింది. ఏనుగు బయటపడింది. అప్పుడు తన తప్పు అర్థమైంది. చీమల దగ్గరకు వచ్చి వినయంగా చెప్పింది, నన్ను క్షమించండి. మీరు చిన్నవాళ్లైనా ఎంత శక్తివంతులనేది ఇప్పుడర్థమైంది. ఆ రోజునుంచి ఏనుగు ఎవ్వర్నీ చిన్నచూపు చూడలేదు. నీతి: ఎవరినీ తక్కువగా చూడకూడదు. చిన్నవాళ్ల సహాయం కూడా పెద్ద సమస్యను పరిష్కరిస్తుంది. వీడియో నచ్చితే లైక్, థమ్స్ అప్. మీ పిల్లలతో షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.